హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డోనెకల్ మీకు పులిహోర తినాలని ఆశగా ఉందా? ఇంట్లో గొజ్జు కానీ పులిహోర పొడి కానీ లేదా? మీకు ఆలోచనే వద్దు. ఈరోజు కుక్కర్లో ఎవరైనా సులభంగా రుచికరమైన పులిహోర చేయడం చాలా తేలిక. ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. మరి దీనికి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీటిలో 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టిన చింతపండుని బాగా చేత్తో పిసికి కొద్దిగా నీళ్లు వేసి రసం తీసుకోవాలి. ఇది బ్యాచిలర్స్ అయినా లేదా కొత్తగా పెళ్ళైన వారు కూడా ఈజీగా నేను చెప్పే కొలతలలో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒక బౌల్లో ఈ చింతపండు గొజ్జంతా తీసేసుకోవాలి. మరి కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తరువాత ఆవాలు 1/2 టీ స్పూను, ఆవాలు కొద్దిగా చిటపటమన్నాక 1/2 టీ స్పూన్ మెంతులు వేయాలి. ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి 1 టీ స్పూన్ శనగపప్పు, మరి మినప్పప్పు, మరి పల్లీలు వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి 4 ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన పోపుని నేను ఇక్కడ ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. ఎందుకు తీస్తున్నానో మీకు చివర్లో తెలుస్తుంది. చివరి వరకు వీడియోని చూడండి. ఇలా తీసేశాక అదే ఆయిల్లో కట్ చేసిన 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకుని కూడా వేసి వేయించుకుంటున్నాను. పచ్చిమిర్చి కొద్దిగా రంగు చేంజ్ అయితే తినడానికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పులిహోరలో. మరి 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసి లో ఫ్లేమ్ మీదే అన్నీ వేయించుకుంటున్నాను. మరి ఇంగువని కూడా వేసి వేయించుకోవాలి. పులిహోరకి ఇంగువ చాలా బాగుంటుంది. మరి ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానికి తగినట్టుగా వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నాకు చింతపండు రసం 1/2 గ్లాసు దాకా వచ్చింది. ఇలా వచ్చిన రసంలోనే నీళ్లు కూడా వేసి టోటల్గా 2.5 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. దీనికి తగినట్టుగా 2.5 గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. మరి నేను ఇక్కడ పాత బియ్యం వాడడం వల్ల ఇలా 2.5 గ్లాసులు నీళ్లు వేస్తున్నాను. మీ రైస్ని బట్టి మీరు కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. మరి కొద్దిగా పసుపు, మరి 3 టేబుల్ స్పూన్ల రసం పొడిని వేసుకోవాలి. ఈ రసం పొడి ఆల్రెడీ వీడియో పెట్టాను. దానిని లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మరి 1 టేబుల్ స్పూన్ బెల్లం తురుము, మరి రుచికి సరిపడా ఉప్పు వేసి నీళ్లు బాగా మరగనివ్వాలి. ఇలా బాగా మరిగాక కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకోండి. సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. ఇలా బాగా మరిగాక 2 సార్లు కడిగి పెట్టిన బియ్యాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీని ఈ నవరాత్రిలో తప్పకుండా ట్రై చేయండి. దీనిని అమ్మవారికి ప్రసాదంగా అయినా పెట్టవచ్చు. ఎంతో ఈజీగా అయిపోతుంది, తొందరగా. ఇలా బాగా మరిగాక మూత పెట్టి 3 విజిల్స్ రానియాలి. ఇలా విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాలు అయ్యాక ఒక గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తరువాత వేయించిన నువ్వుల పొడిని 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. మరి
తురిమిన కొబ్బరిని కూడా 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. మరి ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న పోపుని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పోపు లాస్ట్లో వేయడం వల్ల ఆ శనగపప్పు, పల్లీలు అనేవి మెత్తగా కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. అందుకే నేను ఇక్కడ లాస్ట్లో వేశాను. అదే మీకు కావాలనుకుంటే అలా అయినా ఉంచేసుకోవచ్చు. ఇలా చేస్తే బాగుంటుందని మా ఇంట్లో ఇలానే చేస్తాము. చూశారు కదా ఎంత ఈజీనో. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డొనకల్ కిచెన్.